అందరికీ నమస్కారం. రేపే అతిపెద్ద మహాలయ అమావాస్య. ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండితే ఇంటికి గండం, చేతిలో పైసా కూడా మిగలదు. రేపే అతిపెద్ద మహాలయ అమావాస్య. గ్రహణంతో కలిసి వస్తున్న అద్భుతమైన రోజు ఇది. 6000 సంవత్సరాలకు వస్తుంది. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య సూర్యగ్రహణం రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఎవరో ఈరోజు ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను వండినా లేదా తిన్నా గండాలు వస్తాయి, ఆరోగ్యం పాడవుతుంది, ఇంటికి అస్సలు మంచిది కాదు, డబ్బంతా ఖర్చయిపోతుంది, చేతిలో రూపాయి కూడా మిగలదు, ఒకరి దగ్గర చేయి చాచి అడిగే స్టేజ్కి వెళ్ళిపోతారు, 7 జన్మల దరిద్రం పడుతుంది, మహాపాపం తగులుతుంది, సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు, నరకానికి పోతారు. అంతేకాదు ఈరోజు ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఈ మహాలయ అమావాస్య రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఈరోజే ఖగ్రాస సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది మన భారతదేశంలో కనిపించదు. ఇది 6000 సంవత్సరాల తర్వాత వస్తున్న అతిపెద్ద గ్రహణం. గ్రహణాలు ఎక్కడ ఏర్పడినా అందరి మీద ప్రభావం పడుతుంది. ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. కనుక ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి. గ్రహణం అక్టోబర్ 2 రాత్రి 9:13 ప్రారంభమై అక్టోబర్ 3వ తేదీ ఉదయం 3:17 ముగుస్తుంది. ఈ సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు. ఈ గ్రహణం కనిపించదు కనుక దేవాలయాలు క్లోజ్ చేసే అవసరం లేదు. నైట్ టైం ఎలాగో టెంపుల్స్ క్లోజ్ చేసే ఉంటాయి కదా, ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా క్లోజ్ చేయరు. అలాగే ఆహారం మీద దర్బలు వేయవలసిన అవసరం కూడా లేదు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు, ప్రయాణాలు చేస్తున్నా పర్వాలేదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే చాలు. భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. చనిపోయిన పితరుల ప్రీతి కోసం ఏర్పాటు చేయబడిన ఈ అమావాస్యను సర్వపితృ అమావాస్య, పెద్దల అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు పితరులను గుర్తు చేసుకొని తర్పణాలు వదులుతారు, శ్రాద్ధ కర్మలు చేస్తారు. చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ పితృస్మరణ రోజు ప్రత్యేకంగా ఉన్నది. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు పెద్దలకు తర్పణాలు వదలాలి, వారిని తలచి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. కానీ స్వయం పాకం ఇచ్చేటప్పుడు ఇద్దరు వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవడానికి సరిపడేని వస్తువులు, బియ్యము, ఉప్పు, పప్పు, కూరలు, నూనెతో సహా అన్ని పెద్దల పేరు తలుచుకుంటూ బ్రాహ్మణులకు లేదా ఉచితమైన వ్యక్తులకు ఇవ్వాలి. వారి పేరున శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి. శక్తివంతమైన ఈ మహాలయ అమావాస్య రోజు గోమాతను పూజించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించినంత ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఈరోజు గోమాత కనిపిస్తే, ఆయా రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేద పండితులు చెబుతున్నారు. మరి ఎంతో పవిత్రమైన ఈ మహాలయ అమావాస్య రోజు గోమాతకు ఏం తినిపించాలి అంటే, ఈ మహాలయ అమావాస్య రోజు గోమాతకు నానబెట్టిన శనగలు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలు పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. మహాలయ అమావాస్య రోజు గోమాతకు బెండకాయలు తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికి అయినా సరే కావలసినంత ధైర్యం కూడా వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు మహాలయ అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. ఈరోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానం కుటుంబ సభ్యులతో గొడవలు పడుతున్నవారు గోమాతకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. మహాలయ అమావాస్య రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ్ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు మహాలయ అమావాస్య రోజు గోమాతకు గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినప్పిండి, బెల్లము కలిపి పెట్టాలి.
మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు మహాలయ అమావాస్య రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. మహాలయ అమావాస్య రోజు గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు. నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి. ధన అభివృద్ధి జరుగుతుంది. మహాలయ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. కాబట్టి మీకు ఉన్న సమస్యలను బట్టి శక్తివంతమైన ఈ మహాలయ అమావాస్య రోజు ఆవుకు ఈ ఆహార పదార్థాలను పెట్టి శుభ ఫలితాలను పొందండి. ఇలా తినిపించడం కుదరని వారు మీ ఇంటి దగ్గర గోమాత ఉంటే ఆ గోమాత పాదాలను చక్కగా పసుపు, కుంకుమ పెట్టి పూజించి కనీసం గోమాతకు ఒక 2 అరటి పండ్లు తినిపించి నీటిని తాగించండి. ఇదంతా చేయలేని వారు గోమాతకు నమస్కారం చేసుకొని గోమాత చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి గోగ్రాసానికి, గోసేవకు మీ శక్తి మేరకు ఆర్థిక సహాయాన్ని అందించండి. ఈ పెద్దల అమావాస్య అంటే ఈ మహాలయ అమావాస్య రోజు ఇలా చేస్తే పితృలోకంలో ఉన్నటువంటి మీ పితృదేవతలు ప్రీతి పొందుతారు. మీకు జీవితంలో ఎటువంటి కష్టము రాకుండా, ఎటువంటి సమస్యలు రాకుండా పితృదేవతలు ఆశీర్వదిస్తారు. గోమాత శరీరంలో కేవలం దేవతలే కాదు, పితృదేవతలు, చరాచర బ్రహ్మాండము, 14 లోకములు, గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ సాధ్యులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, సప్త ఋషులు, పంచభూతములు, త్రిమూర్తులు, సూర్యచంద్రులు, జగజ్జనని కూడా గోమాత శరీరంలో కొలువుదీరి ఉంటారు. కాబట్టి గోమాత తృప్తి పొంది మిమ్మల్ని అనుగ్రహిస్తే పితృదేవతలు, సకల దేవతల అనుగ్రహము లభిస్తుంది. రాజయోగం పడుతుంది. పితృదేవతల అనుగ్రహము లేకపోతే జీవితంలో అడుగడుగున ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. దేవతలు వరాలను మాత్రమే ఇస్తారు, కానీ పితృదేవతలు ఆగ్రహానికి గురి అయితే శాపాలను ఇస్తారు. కాబట్టి మహాలయ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ పితృలను పూజించాలి, ఆరాధించాలి. ఇక ఎంతో శక్తివంతమైన గ్రహణంతో కలిసి వస్తున్న ఈ మహాలయ అమావాస్య రోజున పొరపాటున కూడా బెండకాయ కూరను మరియు వంకాయ కూరను అలాగే ముల్లంగి కూరను వండకూడదు. కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పప్పుచారు రూపంలో కావచ్చు, ఏ రూపంలో కూడా తినకూడదు. సాంబార్లో ముక్కలు వేస్తారు కదా, ముక్కల కోసం వంకాయ, బెండకాయ, ముల్లంగి ముక్కలు వేస్తారు కదా, అలా కూడా తినకూడదు. వంకాయ అంటే తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు, గుత్తి వంకాయలు, ఇలా ఏ వంకాయలు తినకూడదు. బెండకాయ, వంకాయ, ముల్లంగి ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ కూరలను వండకుండా జాగ్రత్త పడండి. ఎవరూ ఈరోజు వీటిని తినకుండా జాగ్రత్తగా ఉండండి. కనీసం పచ్చళ్ళ రూపంలో కూడా తినకూడదు. ఏ రూపంలోనూ కూడా ఈ కూరలను తినవద్దు. ముఖ్యంగా ఆడవారు తెలుసుకోండి. ఎందుకంటే ఆడవారు ఏ కూర వండితే అదే కూరను ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ కూరనే తినేస్తారు. మీరు వండకపోతే తినరు కనుక ఆడవారు ఈ కూరలను వండవద్దు. ఇంట్లో బయట ఎక్కడా కూడా బెండకాయ, వంకాయ, ముల్లంగి ఏ రూపంలో కూడా తినవద్దు. కాదని తింటే మాత్రం అప్పుల పాలైపోతారు. చేతిలో పైసా కూడా మిగలదు. గండాలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటితో పాటుగా ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు. అంటే అన్ని రకాల మాంసాలు, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, సముద్రపు గవ్వలు అలాంటివేవీ కూడా తినకూడదు. మామూలుగా బుధవారం రోజు నాన్ వెజ్ తిన్నా ఏం పర్లేదు, కానీ ఈ బుధవారం రోజు మహాలయ అమావాస్య గ్రహణం కలిసి వచ్చాయి కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ తినకూడదు. ఇంట్లో వండుకున్నవి అయినా సరే లేదా బయట నుండి కొని తెచ్చుకున్నవి అయినా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే మహాపాపం తగులుతుంది, లేనిపోని సమస్యలు వస్తాయి. కనుక బెండకాయ, వంకాయ, ముల్లంగి, నాన్ వెజ్ ఈ 4 కూరలను ఈరోజు ఎవరూ వండవద్దు, తినవద్దు. గండాలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, చేతిలో పైసా కూడా మిగలదు, మహాపాపం తగులుతుంది, నరకానికి పోతారు, కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి అందరూ ఈ మహాలయ అమావాస్య రోజు ఈ ఆహార నియమాలను తప్పక పాటించి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి.
వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.